హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో డీసెంట్ మూమెంటం చూసాం. నిఫ్టీలో మోర్ దెన్ 240 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 247 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 21,894 ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది లాస్ట్ ఫ్రైడే రోజు. సో మేజర్ గా మనకి మార్కెట్ లో డ్రైవ్ చేసిన స్టాక్స్ చూస్తే ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది. ఒక ఇన్ఫోసిస్ నుంచే దాదాపుగా 96 పాయింట్స్ నిఫ్టీకి పాజిటివ్ అయింది. సో ఇన్ఫోసిస్ తర్వాత టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్, ఐటీసీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఇచ్చాయి నిఫ్టీకి పాయింట్ గెయినర్స్ లో. సో కొంచెం నెగటివ్ గా ఉన్న స్టాక్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, సిప్లా, అపోలో హాస్పిటల్, హెచ్డిఎఫ్సి లైఫ్, మారుతి ఇవన్నీ కూడా కొంత నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత పాజిటివ్ మూమెంటమే కనిపించింది, కాకపోతే హెవీ మూమెంటం కనపడలేదు. హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది బ్యాంకింగ్ స్టాక్స్ లో పాజిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, తర్వాత కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. సో నెగటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకొని దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో దాని దగ్గరే ఓపెన్ అయింది. అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అయింది. ఎక్కడ కూడా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ కానివచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ టైంలో కూడా ఎక్కడా కొంత పెద్ద డిప్ లాంటిది రాలేదు. సో అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీగానే వెళ్ళింది. సో ఇప్పుడు మనకి టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అంటే లాస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 21,894 ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా సపోర్ట్ 21,750 ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో 150 బ్రేక్ అయితే మాత్రం 21,680 చాలా దగ్గర ఉంటుంది అది. సో నెక్స్ట్ మన కీ లెవెల్ 21,520 లాస్ట్ కీ లెవెల్ కి ఈ రోజు కీ లెవెల్ కి కొంచెం మారుతుంది. సో 21,520 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్, మన కీ లెవెల్. దానికన్నా పైన ఉన్నది ఎప్పుడు కూడా మనం ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను, కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం షార్ట్ గురించి ఆలోచించద్దు, ఒక లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయాలి. ఏదైనా బిగ్ డిప్ వచ్చినా ఒక మంచి అవకాశం వస్తే దాన్ని బయింగ్ కోసం వాడుకోవాలి. అండ్ హైయర్ లెవెల్లో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ 22,030 22030 మనకి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో మేబీ 1 or 2 డేస్ లో ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడున్న మూమెంటం ప్రకారం. సో హైయర్ లెవెల్లో నెక్స్ట్ 22,230 అది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. సో 22,030 తర్వాత 22,230 ఇవి రెండు కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్ 21,760 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 21,680 సెకండ్ సపోర్ట్, 21,520 థర్డ్ సపోర్ట్. ఇట్లా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి మనకి నెక్స్ట్ వీక్ కూడా చాలా వరకు ఇదే లెవెల్స్ మనకి వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ రోజులో కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. అరౌండ్ 230 తర్వాత కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి కొంచెం డౌన్ అయింది. సో ఫ్యాగ్ ఎండ్ లో కొంచెం ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. ఇప్పుడు చూస్తే లాస్ట్ 3 డేస్ నుంచి హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతా ఉంది మార్కెట్ లో. మనకి ఇది హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 47,860, దానికన్నా పైన 48,080 మన కీ లెవెల్. సో ఈ కీ లెవెల్ కన్నా మనం కిందనే ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడే దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు.
సో వన్స్ ఇది బ్రేక్ అయ్యి దీనిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి మనం గమనించాల్సింది 48,080 ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది బ్రేక్ అయ్యి పైన సస్టైనబుల్ గా ఉంటే నెక్స్ట్ 48,500 తర్వాత 48,720 అవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. వన్స్ 48,720ని బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ అవుతుంది టువర్డ్స్ 49,380 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 47,465 ఇది. సో ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. దీనికి దగ్గరే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు దాన్ని క్రాస్ చేసి దాని పైన క్లోజ్ అయింది. అది ఇమీడియట్ గా మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 47,153 మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఒక విషయం ఏంటంటే ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, సో ఈ లెవెల్స్ అన్ని మనం ఎట్లా డ్రా చేస్తామంటే డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటాం. మూవింగ్ యావరేజెస్ కావచ్చు, లేదా ఎక్స్టెన్షన్ లెవెల్స్ కావచ్చు, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని కొన్ని లెవెల్స్ ని మనం డిసైడ్ చేస్తే ఆ లెవెల్స్ మనకి పర్ఫెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ ఎట్లా డ్రా చేస్తాం, క్యాండిల్స్టిక్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, మొమెంటం ఏంటి, ట్రెండ్ ఏంటి, ట్రెండ్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలంటే 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 22nd January నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ వీడియోలో ఓన్లీ మీరు అడిగిన స్టాక్స్, మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ గురించే టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి పాలీక్యాబ్. పాలీక్యాబ్ గురించి అడిగారు చాలా మంది. సో పాలీక్యాబ్ లో ఒక స్ట్రాంగ్ ఫాల్ చూసాం. ఒక న్యూస్ బేస్డ్ ఇంట్లో జరిగిన అవకతవకలు అనొచ్చండి, లేదా మాల్ ప్రాక్టీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కొంత ఫాల్ టెక్నికల్ గా చూస్తే ఒక డిసెంట్ ఫాల్ అనొచ్చు. ఎప్పుడుగా టెక్నికల్ గా లెవెల్స్ చూసేటప్పుడు ఏదైనా ఒక బ్రేక్అవుట్ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి. సో 5,300 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఆ రోజే చాలా డౌన్ కి పడ్డది. నెక్స్ట్ డే కూడా ఒక బుల్లిష్నెస్ రాలేదు. సో నెక్స్ట్ డే కూడా ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక కాషన్ లాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాంటి అర్థం చేసుకునేటప్పుడు ఇది ఒక జాగ్రత్త తీసుకునే ఇది. ఒకవేళ మన దగ్గర స్టాక్ ఉంటే ఏదో ఒక కొంత నష్టం వచ్చినా పర్లేదని చెప్పి ఇలాంటి లెవెల్స్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది మళ్ళీ కూడా. అయితే లాస్ట్ ట్రేడింగ్ ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో ఒక స్మాల్ పుల్ బ్యాక్ ఇది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బుల్లిషా, బేరిషా, లేకపోతే న్యూట్రల్ క్యాండిల్. సో వాట్ ఎవర్ ద క్యాండిల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. నార్మల్ గా ఇది ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్ కాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ అ గ్రీన్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్ కాదు. బుల్లిష్ మూమెంటం ఎప్పుడు వస్తుంది ఈ స్టాక్ లో, ఒక రికవరీ లాంటిది రావచ్చు, లేదా కొంత షార్ట్ కవరింగ్ ఎప్పుడు వస్తుంది అంటే 2 పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 4,180 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దీనికి. సో ఈ 4,180 కన్నా పైకి వస్తే ఒక ప్రాబబిలిటీ ఉంటుంది కొంత షార్ట్ కవరింగ్ కి. ఆ షార్ట్ కవరింగ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 4,440 వరకు వెళ్ళొచ్చు. ఎందుకు 4,440 అంటే ఇది సింపుల్, 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే అప్ సైడ్ కి. ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే చేసేదేం లేదు, బాగా పడిపోయింది, ఇప్పుడు అమ్ముకుంటే చాలా నష్టం వస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ లాస్ట్ ఈ లోని కూడా ఈ లో కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు, ఇంకా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం నెక్స్ట్ స్వింగ్ లోస్ 3,400 దగ్గర ఉంది, ఇప్పుడు 3,980 దగ్గర ఉంది. ఇప్పుడు 3,980 కిందకి వెళ్ళేసి 3,800 కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఇంకా షార్ప్ ఫాల్ ఉండొచ్చు 3,400 వరకు. సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఈ స్టాక్ లో ఉంటే ఏం చేయాలి, ఫర్దర్ గా యాడ్ చేయాలంటే నో. ఎప్పుడు కూడా ఫాలింగ్ టైంలో దాన్ని మనం యావరేజ్ చేయొద్దు. స్టాక్ ఫాల్ అవుతా ఉంటే 80% యావరేజ్ చేయకండి. అట్లా స్టాక్ ఫాల్ అయితే యావరేజ్ చేయడం అంటే మన లాస్ ని పెంచుకోవటమే అవుతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రివర్సల్ అవుతుందా లేదా. రివర్సల్ కావాలి అంటే మాత్రం ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ 4180 కన్నా పైన క్లోజ్ అయితేనే కొంత షార్ట్ కవరింగ్ వచ్చి కొంత అప్ సైడ్ మూవ్మెంట్ రావచ్చు. ఇప్పుడు నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ స్టాక్ నుంచి దూరంగా ఉండటం బెటర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడిగారు, అది కూడా చూద్దాం.
శ్రీరామ్ ఫైనాన్స్ లో స్ట్రాంగ్ మూమెంటం ఉంది, ఎక్కడ కూడా మనకి వీక్నెస్ కనపట్లేదు. మనకి ఇక్కడ వేవ్ ఫార్మేషన్ చూస్తే కంటిన్యూస్ గా హైర్ హైస్ హైర్ లోసే ఫామ్ అవుతా ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మంచి మూమెంటం తో క్లోజ్ అయింది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ డోజీ క్యాండిల్, బట్ స్ట్రాంగ్ మూమెంటం డోజీ ఇది, అంటే డ్రాగన్ ఫ్లై డోజీ టైప్ క్యాండిల్ ఇది. సో ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ 2345. సో ఇది మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా. సో ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 2480 ఆర్ 500 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఒకటి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ జరగచ్చు. ఇంకొకటి కొంచెం స్ట్రెచ్ అయింది, ప్రైస్ వైజ్ గా కొంత స్ట్రెచ్ అయింది కాబట్టి ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ ఏరియాలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే మన స్టాక్ మన దగ్గర ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్. అయితే డౌన్ సైడ్ దీంట్లో వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే 2120 ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఈ స్టాక్ లో, శ్రీరామ్ ఫైనాన్స్. ఇంకొక స్టాక్ కూడా అడిగారు, మహానగర్ గ్యాస్. ఇది కూడా చూద్దాం. సో ఇది మహానగర్ గ్యాస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా మూమెంటం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 2120 ఆ లెవెల్స్ దగ్గర. ఆ తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉంది. అయితే ఒకటి 1280 ఇది కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా. వేవ్ ఫార్మేషన్ చూసినప్పుడు ఈ వేవ్ స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చి తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ వేవ్ కి ఫస్ట్ రెసిస్టెన్స్ 1280 దగ్గర ఉంది, 278 ఆర్ 280 లెవెల్స్. సో వన్స్ ఇది క్రాస్ అయితే మాత్రం 1320 వరకు అప్ సైడ్ కి లెవెల్ ఉన్నాయి. సో ఈ రెండు లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. సో దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ లెవెల్ మనకి టీ లైన్ సపోర్ట్ అంటాం, 1210 దగ్గర ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. హైయర్ లెవెల్లో మనం మంచి ప్రాఫిట్ లో ఉంటే మాత్రం 1280 ఆర్ 1320 ఆ 2 లెవెల్స్ దగ్గర ఎక్కడో దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.